ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 28వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం శత్రువు విసుగు చెందాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 32 వచనం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడు ఈ పట్టణములకు రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డారు, ఒకవేళ ఈ ఉదయకాలంలో మీరు ఏదైనా శత్రు బాధ చేత బాధపడుతున్నారా? ఒకవేళ అది రోగమే కావచ్చు, అది ఒక అప్పే కావచ్చు, అది ఒక కోర్టు సమస్య కావచ్చు, అది ఏమైనప్పటికీ కూడా ఆ శత్రు విసుగు చెందేటట్టు ప్రియప్రభు చేయగలడని ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 32 వచనంలో అష్షూరు రాజు యెరూషలేమును ముట్టడించలేడని, బాణం కూడా ప్రయోగించలేడని యెహోవా ప్రవక్త యెషయా ద్వారా ఇచ్చిన హామీ ఇది అత్యంత బలమైన అష్షూరు సైన్యంపై దేవుని సార్వభౌమాధికారాన్ని, తన ప్రజలను కాపాడుతాడనేటువంటి వాగ్దానం ఇది. దేవుని శక్తి అజేయమని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. అతడు ఈ పట్టణంలో రాడు అంటున్నాడు. అష్షూరు రాజు సన్హెరీబు యెరూషలేమును ప్రవేశించి జయింపలేడు అంటాడు. ఎంత గొప్ప విశేషం అండి. దేవుని బిడ్డ, నీకు రోధంగా రూపమైన ఈ ఆయుధం వర్ధిల్లదని దేవుని వాక్యాలు చూస్తున్న యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో. ఒకవేళ ఏ శత్రువు నా మీదకి వస్తాడో, ఏ రోగం వస్తుందో, ఏ కష్టం, ఏ సమస్య వస్తుందని బాధపడుతున్నామో, ఆ శత్రువు నేను ఏమీ చేయలేడు, నీ మీదకి రాలేడని మరి ప్రభువారు వాగ్దానం చేస్తున్నావు. ఒక బాణమైనా ప్రయోగించడంట, అంటే యుద్ధం జరగదు, నగరం సురక్షితంగా ఉంటుంది. దేని బిడ్డ, నీ గృహం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుందండి. భద్రత ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కేడమనైన డాలు కనపరచడు, అంటే దండయాత్ర చేసే సైన్యం సిద్ధం కాదు. దేవుని స్తోత్రం. ముట్టడి దెబ్బ కట్టడు, నగర గోడలను బద్దలు కొట్టే ప్రయత్నం విఫలమవుతుంది. ఈ వాక్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలపై కాకుండా దేవునిపై నమ్మకం ఉంచాలని, ఆయన తన వాగ్దానం నిలబెట్టుకుంటాడని స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పట్టణం మీద సన్హెరీబు రాలేదు అసలు. ఊరికే అరిచి కేకలు వేసి డంబాలు పలుకుతూ బెదిరించాడు, కానీ ఆ బెదిరింపులన్నీ వట్టివే, ఏమీ చేయలేకపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షమునుడుగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యను చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నాకు వెలుగును రక్షిన్నాడు, మరి నరులు నాకు ఏమి చేయగలరని వాక్యాలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. తన ప్రజల మీదకి లేచే శత్రులను ప్రభు ప్రాణములోనే అడిచివేస్తాడు. సింహం గొర్రెపిల్లను నోట కరుచుకున్న వెంటనే గొప్ప కాపరి వచ్చి దాని నోట నుండి ఆ గొర్రెపిల్లను లాగేస్తాడు. దేవుడు తన శక్తిని, జ్ఞానాన్ని ప్రభావపూరితంగా ప్రత్యక్షపరచడానికి మన మీదకి వచ్చే ఆపదలు అవకాశం కల్పిస్తాయి. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో అతి బలశాలి అయిన శత్రువు పట్టణాన్ని నాశనం చేయాలని ఎంతో అనుకున్నాడు, కానీ కనీసం పట్టణం ముందుకు వచ్చి తాను కనుపరుచుకోలేకపోయాడు. పట్టణ ప్రాకారం మీదకి ఒక్క బాణం కూడా వేయలేకపోయాడు. కోట గోడలను కూలగట్టి యంత్రాలను ఏర్పాటు చేయలేకపోయాడు. పట్టణ నివాసం బయటకు రానియకుండా భయపెట్టి ముట్టడి దెబ్బలను కట్టలేకపోయాడు. మన విషయానికి వస్తే మన శత్రువులు మనకు ఏ చిన్న హాని తలపెట్టకుండా ప్రభు వారిని ఆపు చేస్తాడు. దేవుని బిడ్డ, ఏ విషయంలో ఎవరు వస్తారు, ఏ శత్రువు వస్తారు, ఎవరు నన్ను గలిబిలి చేస్తారు, ఎవరు అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తారని ఒకవేళ దేవుని బిడ్డ గలిబిల్లో, వేదంలో, దుఃఖంలో ఉన్నామో, నువ్వు భయపడొద్దు. దేవుని బిడ్డ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆనాడు ఇశ్రాయేలు పట్ల వాగ్దానం నెరవేర్చిన దేవుడు మన పట్ల, ఆత్మీయ ఇశ్రాయేలు మన పట్ల కూడా ఆయన నెరవేర్చగలడు. ఆయన వారి ఉద్దేశాన్ని మార్చివేయగలడు. మనం జయించడానికి వారికి ముందుగా వేసుకున్న ప్రణాళికలు, కార్యక్రమాలు వారికే నచ్చక వాటన్నిటిని వదులుకునేలాగా చేయగలడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ఆశ్రయించి ఆయన మార్గాన్ని పాటిస్తే ఆయన మన గురించి జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన కలుగు చేసే సంపూర్ణమైన విడుదల చూసి మనం ఆయనను ఆశ్చర్యంతో స్తుతిస్తాం. ఆ విధమైన స్తుతి ఆత్మతో ఆయన మన హృదయాన్ని నింపుతాడు. దేని బిడ్డ, మరి ఈ మాటతో, ఈ వాగ్దానంతో ధైర్యం తెచ్చుకో, ప్రభువుల ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన
స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దీవులను మెండుగా దయచేయండి. ఎవరైతే రోగమైన శత్రువుతో, అప్పు అనే శత్రువుతో, కష్టాలు, వ్యాధులు, సమస్యలైన శత్రువులతో బాధపడుతున్నారో ప్రభువా, ఈ ఉదయకాల వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చుకొని శత్రుభయం నుంచి, రోగం నుంచి, ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల చేసి శత్రు సైన్యాల బిడ్డల మీద రాకుండా వారి గృహం చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్త కంచి వేయండి. అనేక స్తోత్రాలు, వందనాలు చెంచుకున్నాను ఆయన. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన. మా తండ్రి, ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనలు ఉన్నారటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఎవరైతే నేను రోగాలతో, మరి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, వాంతులు, దగ్గులు, రంపలు, రకరకాల వ్యాధులతో బాధపడుతూ, మరి ఇంకా హార్ట్ అటాక్స్తో బాధపడుతూ, మరి ఐసీయూలో హాస్పిటల్ ఉన్నారు. ఇప్పుడే కనికరించి కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సును పాదంలో ప్రభావం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి, ఆ స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న బిడ్డలకు మరి ఈ వారంలోనే అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు వారి కోరికనే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. కార్యం జరిగించి దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము నీ కాపాడే దూతలు కావలుంచమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.